ఎవరో పార్టీ మారారని చెప్పి కార్యకర్తలు ఓటర్లు అధైర్యపడవద్దన్నారు బీఆర్ఎస్ నేత విలాస్ గాదివార్. నిర్మల్ జిల్లా భైంసాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకే గెలుపవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఓటర్ మహాశయులు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఆ పార్టీలకు వెళ్ళిపోవడం వల్ల మన పార్టీకి ఒరిగేదేం లేదు. ఏదైతే మనము అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బ తాకిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో మన క్యాండిడేటే చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అత్రం సక్కు గారు. వాళ్ళు మిగిలిన క్యాండిడేట్ కంటే మనము అతి ఉత్సాహంతో దాంతో మనం ముందుకు పోయి మన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎల్లబిల్ల కృషి చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము. మీరు కూడా తొందరపాటు పడి ముదల్ తాలూకా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అధైర్యపడవద్దు. మీ ఎంబడి ఉండి మన పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా మనం అందరం కృషి చేస్తే పెద్ద సమస్య కాదు. ఈరోజు మన ఎమ్మెల్యేగా గెలిచి 2 పర్యాయాలు తర్వాత ఇలా విఠలరెడ్డి గారు ఏదైతే వెళ్ళిపోయినరో దానివల్ల మనం బాధపడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.